afternoon, children. How are you? Fine? Very good. All of you open your workbook. All of you open your English workbook. Okay? Open your workbook at the page number 4. 4 open చేయండి అందరూ. I gave this as a homework. Did you complete? I gave page number 4 for the homework for your beautiful handwriting. మీ బ్యూటిఫుల్ హ్యాండ్రైటింగ్, మీ హ్యాండ్రైటింగ్ ఇంకా బ్యూటిఫుల్గా ఉండాలని చెప్పాను. మీకు ఈ పేజ్ని కాపీ రేట్ని కంప్లీట్ చేయమని చెప్పాను. డైలీ 1 పేజ్. ఇట్ యు కంప్లీట్ దట్. ఇఫ్ యూ కంప్లీట్ దిస్ పేజ్ యూ మస్ట్ గో టు నెక్స్ట్ పేజ్, పేజ్ నెంబర్ 5. టుడే యూ హ్యావ్ టు కంప్లీట్ దిస్ పేజ్ యాజ్ అ హోంవర్క్, యాజ్ అ handwriting book. You have the handwriting books now to make your handwriting beautiful. మీ హ్యాండ్రైటింగ్ ఇంకా అందంగా రాయడానికి ఏం చెప్పాను మీకు? నార్మల్గా స్కూల్ ఉంటే రోజు మీకు 4 లైన్స్ పెట్టిస్తాను కదా, అది ఆప్షన్ లేదు కాబట్టి ఈ పేజ్ మీరు ఈరోజు కంప్లీట్ చేయండి. ఓకే, నౌ కమ్ టు పేజ్ నెంబర్ 17. ఓపెన్ యువర్ బుక్స్ at the page number 17. Come to 17. Okay, here some of the verbs are given. Verbs. What are the verbs? Work, help, rain, polish, sleep, heat, fight, drink, laugh, paint, hope, cough, fall, taste, kick, cover, water, hand. These are the verbs. Different verbs are given. He asked you to create a small story. He asked you to create a small story by using these words. ఈ డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేసి ఒక స్టోరీ మేక్ చేయమన్నాడు. ఈజ్ ఇట్ పాసిబుల్ టు యూ? అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు యూ. అదర్వైజ్ యూ మస్ట్ రైట్ 1 sentence on each verb. That is your own work. That is your homework. You are able to do. ఏం చేయాలంటే మీరు జస్ట్ ఓన్లీ టేక్ 1 verb, వర్క్. I'll give one example to you. వర్క్ అమ్మా. By using this verb you have to make 1 sentence. ఒక సింపుల్ సెంటెన్స్ తయారు చేయండి. మై ఫాదర్, రైట్ డౌన్. మై ఫాదర్ వర్క్స్ ఇన్ an office. Simple sentence. You must make simple sentence. By that you may learn language also. ఇలా చిన్న చిన్న సింపుల్ సెంటెన్స్ స్టడీ చేశారనుకోండి మీకు హౌ టు టాక్ ఇన్ ఇంగ్లీష్ అనేది వస్తుంది. యు ఆర్ ఏబుల్ టు టాక్ ఇఫ్ యూ రైట్ ద స్మాల్ సెంటెన్సెస్ బై యూజింగ్ దిస్ వర్బ్స్. ఓకే, మై ఫాదర్ వర్క్స్ ఇన్ an office. ఇట్స్ స్మాల్ సింపుల్ సెంటెన్స్. హెల్ప్. సెకండ్ వన్ ఇస్ help. Are you able to make a sentence with help? Able? By using help. Help అనే verb యూజ్ చేసుకుని ఒక సెంటెన్స్ మేక్ చేయాలి. Make. Whom you helped? I help my grandmother every day. మీ గ్రాండ్మదర్కి హెల్ప్ చేస్తారా? I help my grandmother every day. రోజు మా నాయనమ్మకి నేను రోజు హెల్ప్ చేస్తావా? సింపుల్ సెంటెన్స్, వెరీ సింపుల్. ఐ హెల్ప్ మై గ్రాండ్ మదర్. ఓకే, నెక్స్ట్ ఫుల్ స్టాప్. రెయిన్. రెయిన్. ఇట్ ఈస్ రైనింగ్. ఇట్ రెయిన్ హెవీలీ. ఇట్ రెయిన్ హెవీలీ. బాగా వర్షం పడుతుంది. ఇట్ రెయిన్ హెవీలీ. Simple sentence. Rain. Are you able to make the sentence with these words? Are you able? I make 3 sentences by using 3 different verbs. ఆ 3 different verbs choose తీసుకొని నేను different words ని sentence make చేశాను. Okay? Are you able to do remaining? You are able. It's very easy. Just only subject, object. ముందు సబ్జెక్ట్ పెట్టాలి, ఆబ్జెక్ట్ పెట్టాలి. నెక్స్ట్ మనకి చెప్తాను. పాలిష్. హూ పాలిష్డ్? హూమ్ దే పాలిష్డ్?
ఎవరు పాలిష్ చేస్తావు? ఐ పాలిష్డ్ మై షూ. ఐ పాలిష్ మై షూ ఎవ్రీ డే. ఇట్స్ వెరీ సింపుల్. సింపుల్ సెంటెన్సెస్. స్లీప్. I sleep on my bed. I sleep before 8 o'clock. Okay. I sleep until 6 o'clock. 6 దాకా పడుకుంటాను. You can make any sentence. Simple sentence you are able to do. Okay? That's your work. You have to do. It's very very easy. ఏం లేదు, ముందు ఒక సబ్జెక్ట్ పెట్టాలి, ఆబ్జెక్ట్ పెట్టాలి. ఈట్ ఉందిరా. I eat chapati. I eat mango. ఇది రాసుకోవచ్చు. లేకుంటే మై ఫాదర్ ఈట్స్ చపాతి. మై ఫాదర్ ఈట్స్ చపాతి ఎవ్రీ డే ఎట్ నైట్. అండర్స్టాండ్? రోజు మా డాడీ ఏం చేస్తాడు? నైట్ చపాతి తింటాడు. సింపుల్ సెంటెన్స్. యు ఆర్ ఏబుల్ టు డూ. ఓకే, మేక్ ఇట్. దట్స్ యువర్ వర్క్. Now open your course book. All of you open your course book. We are going to learn our new lesson. Second lesson is foggy figure. Foggy figure. What is our second lesson? Foggy figure. Open it. Open your course book. Second lesson open. Opened. I opened my book. You opened? Very good. Foggy figure. Some of the questions are given to you. Have you seen fog? How does it look? Have you ever heard of foggy figure? Does that mean a figure which appears in fog? Foggy means at the early views. At the early views means at the dawn time. Dawn ante 4 o'clock or 5 o'clock. 4 to 6 o'clock. Before the sun rises. బిఫోర్ ద సన్ రైజ్ అంటే సన్ రావడానికి ముందును మనం డాన్ అంటాం. మబ్బులు అంటారా మీ పేరెంట్స్? ఉదయం ఇవ్వాలి, మబ్బులు ఇవ్వాలంటారా? దట్ ఈస్ కాల్డ్ డాన్. DAWN. డాన్. డాన్ మీన్స్ ఎర్లీ 4 o'clock to 6 o'clock. The period of timing between 4 to 6 is called dawn. Any time did you wake up at that time? మీరు ఎప్పుడైనా ఆ టైంలో లేచారు అసలు? Did you wake up at 4 o'clock or 5? Before 6? 6 కంటే ముందు ఎప్పుడైనా లేచారా? బిఫోర్ ద సన్ రైజ్. Did you wake up any time? లేచారా అసలు? మీరు ఎప్పుడైనా లేచారా? మనం సన్ కంటే ముందు లేచిన రోజులు ఉన్నాయా? Yes, you wake up. At what? In which occasions? మీరు లేస్తారు. కొన్ని అకేషన్స్లో లేస్తారు. ఏ అకేషన్స్ చెప్పండి? Independence Day. On Independence Day, on Republic Day, you woke up early in the morning at 5 o'clock. You woke up at 5 o'clock, no? Because we have to come to school at 7. 7 వరకే స్కూల్కి రావాలంటే మీరు తొందరగా లేవాలి కదా, అప్పుడు లేచుంటారా? At 5 o'clock you woke up. Yes, I think so. You woke up at 5 o'clock on Independence Day. I think so. And also Republic Day. Republic Day రోజు, ఇండిపెండెన్స్ రోజు పొద్దున్నే లేచారు కదా, సన్ రావడానికి ముందే లేచారు కదా. బిఫోర్ ద సన్ రైజ్, హౌ ద క్లైమేట్, హౌ ద వెదర్ is brighter. Before the sunrise it is brighter. There is lighter. Brightening lighter. Light ఉంటుందారా? బిఫోర్ ద సన్ రైజ్. సన్ రావడానికి ముందే. సన్ రావడానికి ముందు లైట్ ఉంటుందా? ఇన్ ద హౌస్ we are using ట్యూబ్ లైట్స్. మన ఇంట్లోనే ట్యూబ్ లైట్ వేసుకుంటాం కాబట్టి వెళ్తూ ఉంటుంది. మరి అవుట్ సైడ్ స్ట్రీట్స్ దే ఆర్ షైనింగ్ యాజ్ అ డే టైమ్. డే టైంలో ఎలా షైన్ అవుతున్నాయో, ఎలా మెరుస్తూ, అంటే ఎలా లైట్ ఉంటుందో నైట్ టైంలో అలా ఉంటుందా? అంటే ఆ డాన్ టైంలో ఉంటుందా? హౌ ఇట్ ఈస్ లైటర్ ఇన్ ద dawn time at 5 o'clock in the early morning? It is not lighter. It is not light because the sun is not there. The sun did not rise.
ఆ టైంలో సన్ రాలేదు మనకు. సన్ వస్తేనే మనకు లైట్ ఉంటుంది, వెలుతురు బాగా వచ్చేస్తుంది. అవునా? సన్ వస్తే వెలుతురు బాగా వస్తుంది, సన్ రాకపోతే ఇట్ ఈస్ డార్క్. నో, దట్ ఈస్ నాట్ టూ డార్క్, దట్ ఈస్ నాట్ టూ లైట్. అది ఎలా ఉంటుంది డాన్ టైంలో అంటే బాగా డార్క్ ఉండదు. 12 o'clock లేసిన మనకు ఇట్స్ వెరీ వెరీ డార్క్, బాగా డార్క్ ఉంటుంది, భయం వేస్తుంది మనం బయటకు వెళ్ళాలంటే. కానీ ఎర్లీ 5, 4 o'clock, 5 o'clock ఇట్ ఇస్ నాట్ లైక్ దట్, అంత డార్క్గా ఉండదు. బికాస్ స్లోలీ ద సన్ ఈస్ కమింగ్ టు రైజ్, మెల్లమెల్లగా సన్ వచ్చేస్తుంటాడు కాబట్టి కొంచెం లైటింగ్ ఉంటుంది, జస్ట్ లైట్. దట్ ఈస్ కాల్డ్ డాన్, దట్ ఈస్ డిమ్ లైట్, దట్ ఈస్ డిమ్ లైట్. ఆ డిమ్ లైట్ని ఏమంటారా అంటే డాన్ అంటారు. ఓకే, హ్యావ్ యూ సీన్ ఫాగీ? ఫాగీ మీన్స్ ఆ టైంలో ఎలా ఉంటుందిరా అంటే, ఆ డాన్ టైంలో లైక్ స్మోక్ అంటే, స్మోక్ అంటే పొగలా ఉన్నట్టుగా కనబడుతుంది అనమాట. వెన్ యూ కేమ్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ హౌస్, ద స్కై ఈజ్ లుకింగ్, ద స్కై ఈజ్ సరౌండెడ్ విత్ స్మోక్. పొగ ఉంటుందా? హియర్ ఫాగీ మీన్స్ స్మోక్. ఇట్లా మొత్తం మంచు స్నోతో కవర్ అయినట్టుగా, పొగతో కవర్ అయినట్టుగా కనబడుతుంటుంది మబ్బులు మనకు 5 o'clock వేసినప్పుడు. అండ్ ఎట్ దట్ టైమ్ foggy figure means a figure appears, a picture appears in the dark moonlight, sorry, dim light. A figure appears in the dim light. ఆ టైంలో ఏమవుతుందిరా అంటే కొంచెం చీకటిగా ఉంది, కొంచెం వెలుతురుగా ఉంది. ఆ టైంలో ఒక ఫిగర్ కనబడుతుంది, ఒక పిక్చర్ కనబడుతుంది. హ్యావ్ యూ సీన్ ఎనీ పిక్చర్? ద గర్ల్స్ ఇమాజిన్ దట్. ఐ డిడెంట్ సీ ఎనీ పిక్చర్ ఇన్ ద డిమ్ లైట్. నాకు ఎప్పుడు నేను 4 o'clock 5 o'clock లేస్తాను, నాకేం పిక్చర్ కనబడదు. బట్ ద గర్ల్ అండ్ ఆల్సో బాయ్, ఇన్ అవర్ లెసన్ one girl and boy is there. They are imagining, nothing is there actually. ఆ డిమ్ లైట్లో ఏమీ లేదు, బట్ దే ఆర్ ఇమాజినింగ్ దట్ ఎ ఫిగర్ ఈజ్ ఇన్ ద ఫాగీ. అంటే ఫాగీ మీన్స్ డిమ్ లైట్ అమ్మ, డిమ్ లైట్. ఆ డిమ్ లైట్లో ఏదో ఫిగర్ కనబడినట్టుగా దే ఆర్ ఇమాజినింగ్ దట్. యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ దేర్. దే వాంట్ టు సీ ఎ ఫాగీ ఫిగర్ ఎట్ ద లేక్. ఓకే, వాళ్ళు ఏం చూద్దాం, ఒక ఫాగీ ఫిగర్ చూద్దాం అనుకున్నారు ఎక్కడ? లేక్ దగ్గర. దే ఇమాజిన్డ్ అబౌట్ ద ఫాగీ ఫిగర్. ఫిగర్ మీన్స్ పిక్చర్. ఓకే, ఎక్కడ చూస్తారట? ఫాగీ ఫిగర్ అక్కడ, దానిలో డార్క్ మూన్లైట్లో వాళ్ళు లేక్ దగ్గరికి వెళ్ళట చూడాలని వాళ్ళ దేర్ విష్. వాట్ ఈస్ దర్ విష్? దే వాంట్ టు సీ foggy figure at the lake, in the middle of the lake. That, and they imagined about the figure also. వాళ్ళు వాళ్ళ ఇమాజినేషన్లో కూడా చేసుకున్నారు. ఆ ఫాగీ ఫిగర్ ఇలా ఉంటుందేమో, అలా ఉంటుందేమో అని ఇమాజినేషన్లో కూడా ఉన్నారు. లెట్ us see if they see or not. Come to the lesson. Samir and Sara woke up early. Though they were vacationing at their uncle's lake house the night before, Uncle Amar told them about the foggy figure that haunts the lake. Samir and Sarah were determined to see the ghostly creature before their vacation was over. It is foggy figure. It is foggy outside? Sarah asked. As Samir looked out the window, yup, let's go. Samir let go of the curtain and rushed to the door with Sarah behind him. Samir and Sarah. The girl name is Sarah and the boy name is Samir. Okay? They have completed their second class examinations. వాళ్ళ సెకండ్ క్లాస్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాక ఏం చేస్తారు మీరు? ద వెకేషన్, ఇన్ ద సమ్మర్ వెకేషన్ వేర్ డిడ్ యూ గో? లాస్ట్ సమ్మర్ వెకేషన్ వేర్ డిడ్ యూ గో? మొన్న సమ్మర్ వెకేషన్ కంప్లీట్ అయిపోయింది కదా మనది, సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా, అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారా? వెంట్ టు యువర్ గ్రాండ్ మదర్ హౌస్? ఎస్, ఐ థింక్ సో, యూ ఆర్ దేర్. బట్ Samir and Sarah went to their uncle's house for the vacation. For
the holidays. Holiday trip. ఆ హాలిడే ట్రిప్ ఎక్కడికి వెళ్ళారంట? They went to their uncle's house. Uncle name is Amar. What's their uncle name? Their uncle name is Amar, girl name is Sarah, and boy name is Samir. Samir and Sarah went to their uncle's house as a summer vacation. Summer vacation ki వాళ్ళ uncle వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. And also there near to their uncle house there is a lake. There is a lake near to his uncle. Sorry, near to their uncle. నేను దేర్ ఎందుకన్నాను? వాళ్ళిద్దరికీ అనుకోలే కదా, ఇద్దరు మీన్స్ ప్లూరల్, 2 members. That's what I used there. He, his, she, her. Both are there means there. Okay? But as a summer vacation, they went to their uncle's house. Near to their uncle's house, there was a lake. వాళ్ళ అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గరనే ఒక లేక్ ఉందంట. ఓకే, దే ఆర్ వెరీ స్మాల్ చిల్డ్రన్. నో, సమీర్ అండ్ సారా, దే ఆర్ లుకింగ్ వెరీ స్మాల్. మన పిక్చర్లో చిన్నగా కనపడుతున్నారు కదా. దే ఆర్ లుకింగ్ వెరీ స్మాల్ మీన్స్ దే హ్యావ్ కంప్లీటెడ్ ఓన్ దేర్ సెకండ్ క్లాస్. దే ఆర్ వెరీ స్మాల్. నో, మన సెకండ్ క్లాస్ మాత్రమే కంప్లీట్ చేసుకున్నాడు, చిన్నపిల్లలుగా మీలాగే. ఎస్ నో, దే ఆర్ వెరీ స్మాల్. నో, దట్స్ వాట్ అమర్ మీన్స్ హిస్ అంకుల్. Their uncle said some of the foggy figure stories. అంటే you should not go to the lake. మీకు మీ పేరెంట్స్ ఏమంటారా? మీరు ఎవరైనా ఇంటికి వెళ్తే మధ్యలో లేవద్దు, నాకు చెప్పకుండా బయటకు వెళ్ళొద్దు. ఓకే, బయటకు వెళ్తారు, బూచులు వస్తారు, పట్టుకుని వెళ్తారు, చెప్తారా లేదా? చాక్లెట్ ఇస్తానే మిమ్మల్ని ఎత్తుకుని వెళ్ళిపోతారు. సో యూ షుడ్ నాట్ గో దేర్. Like that, they will give some of the instructions to you when you go to any new place. నువ్వు ఏదైనా న్యూ ప్లేస్కి వెళ్తే మీ పేరెంట్స్ ఏమైనా సజెషన్ ఇస్తుంటారు. డోంట్ గో ఎనీవేర్ వితౌట్ టేకింగ్ ఎనీ అదర్ హెల్ప్. డోంట్ గో అలోన్. దే కెన్ సే లైక్ దిస్. నో, ఒక్కడివి వెళ్ళొద్దు, అంకుల్కి చెప్పకుండా వెళ్ళొద్దు అని చెప్తుంటారు కదా. లైక్ దట్ బోత్ కేమ్. దే ఆర్ వెరీ నాటీ చిల్డ్రన్ like you. You are very naughty children, and also they are excited to know something which is unknown. ఏమంటే తెలియని వాళ్ళు నా తెలుసుకోవాలన్న కోరిక, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో దట్స్ వాట్ అమర్ సెడ్. ఆల్రెడీ అమర్ సెడ్ టు దెమ్. అమర్ ఏమన్నారంటే దే ఆర్ వెరీ నాటీ. నో, దట్స్ వాట్ హి సెడ్, డోంట్ గో టు ద లేక్. డోంట్ గో టు ద లేక్ ఇన్ ద ఎర్లీ వ్యూస్. ఎర్లీ వ్యూస్ అంటే dawn time. Don't go to the lake in the dawn time. Dawn, at the dawn. Don't go. What would happen if you go? ఏమవుతుంది అక్కడికి వెళ్తే? మబ్బులు వెళ్తే ఏమవుతుంది తెలుసా మీకు? There was a foggy figure. Figure means here ghost. In this story ghost. ఇక్కడ ఫిగర్ ఏంట్రా అంటే గోస్ట్ అమ్మ. ఓకే, ఏమంటాడు అంకుల్? డోంట్ గో టు ద లేక్ ఇన్ ద ఎర్లీ వ్యూస్ అట్ dawn time. మబ్బులో వెళ్ళకూడదు. ఏమవుతుంది వెళ్తే? దేర్ వాజ్ ఎ గోస్ట్. దేర్ వాజ్ ఎ ఫాగీ ఫిగర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద లేక్. సో యూ షుడ్ నాట్ గో లైక్ దట్. ఈస్ గివింగ్ సమ్ సజెషన్స్ బికాస్ ఇట్ వాస్ ఎ లేక్. అక్కడ లేక్ ఉంది, పిల్లలు ఇద్దరు వెళ్ళిపోయారనుకో ఏమైనా జరగవచ్చు. దే మే డిప్ ఇన్ ద వాటర్. ఓకే, ద వాటర్ మీన్స్ ఫాలో. అంటే వాటర్లో మునిగి వాటర్ ఏమొస్తుంది? ఫాలో స్విమ్మింగ్ చేస్తుంది. లైక్ దట్. దట్స్ వాట్ హీ ఈస్ గివింగ్ సజెషన్స్ అండ్ అడ్వైజెస్ నాట్ టు గో టు ద లేక్. ఇలా చెప్తున్నాను పిల్లలు వెళ్ళరేమో అనుకుంటాం కదరా. ఇలా ఇమాజినేషన్లో చెప్తున్నాడు, ఏమన్నా ఒక దయ్యం ఉంటుంది అక్కడికి వెళ్ళకూడదు అని చెప్తున్నాడు. బట్ దే ఆర్ వెరీ నాటీ. నో, Samir and Sarah are very, very, very naughty. They imagined while Amar is saying the story. There was a ghost, somebody went there and they killed the foggy figure, killed the man. Like that he is saying some of the stories. అక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళే వాళ్ళని చంపేస్తుంది అదని చెప్తున్నాడు. చెప్పినప్పుడు తల్లి ఈ సమీర్ అండ్ సారా ఏం చేస్తున్నారు? దే ఆర్ ఇమాజినింగ్ అబౌట్ ద గోస్ట్.
about the foggy figure. They're imagining. Imagination చేసుకొని we want to see the foggy figure. Sarah said to Samir, Samir, shall we go to the lake and see the foggy figure? Uncle and the foggy figure నిజంగానే ఉందా? మరి వెళ్దామా? Let us see. Like that. They are very eagerly waiting to see the foggy figure. అది చూడడానికి చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఓకే, దే డిడ్ నాట్ స్లీప్ ఎట్ నైట్. ఓ డే బిఫోర్ అంకుల్ చెప్పాడు నైట్, లాస్ట్ నైట్ అంకుల్ స్టోరీ చెప్పాడు. ఆ నైట్ అయితే వాళ్ళు పడుకోలేదు. ఇక దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్, అంటే ఎప్పుడెప్పుడు చూద్దామా ఫాగీ ఫిగర్ అని వెయిట్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఎర్లీ మార్నింగ్ మీన్స్ అట్ dawn time at 5 o'clock both woke up. Samir and also Sarah both woke up. 5 o'clock, at 5 o'clock both woke up. మెల్లగా ఇద్దరు లేచారు. అండ్ Sarah asked Samir, Sarah అడుగుతుంది సమీర్ని, సమీర్ you must see outside, is it foggy? Samir, see outside through the window. వాళ్ళ బెడ్రూమ్లో ఒక విండో ఉంటుంది. See outside, is there foggy? అంటే అలా మబ్బుల డాన్ చీకటిగా ఉందా, డిమ్ లైట్లోనే ఉందా అడుగుతుంది. డిమ్ లైట్, foggy means dim light. Is it dim light outside? అడిగింది. అడిగేసరికి yes. Samir also happy. Oh wow, it's foggy outside. Let us go to the lake. ఎక్కడికి వెళ్ళామంటున్నారు వాళ్ళిద్దరు? They wants to go to the lake. Let us go. Now you must shut down the curtain. Let's go. Now both are coming down. They are climbing down their steps to go to the lake. ఇలాగా వాళ్ళ బెడ్రూమ్ నుండి దిగారు. Okay, Sarah is going and also Samir. Both are going to the lake. See next one. It was only 5 a.m. So everyone else in the house was still asleep. As they crept through the kitchen to the back door, Sarah sniffed the air. Sniffed, Mandalay sniffed. S-N-I-F-F-E-D, sniffed. It had the faint also, F-A-I-N-T, faint, underline, faint scent of hot chocolate and something sweet. She ignored it and followed Samir to the door. They went to the border. Okay, now see that both are too active. Meeklaga chala active kada. They are going. While they are going out, they have to pass the kitchen. వాళ్ళు బయటకు వెళ్ళాలంటే కిచెన్ పాస్ చేసుకుంటే పోవాలి. ఓకే, while they are passing through the kitchen, there was a smell. Sniffed means smelled. Sniffed means smelled. It's 5 o'clock, no? At 5 o'clock everybody was in the sleep. So remaining family members are also in the sleep. Okay, మిగతా వాళ్ళందరూ వాళ్ళు పడుకున్నారు. Everybody in the family are sleeping except Samir and Sarah. Okay, so everybody they let them to sleep, thought to themselves, and they are going out. While they are going out, they have to pass the kitchen, no? In the kitchen, from the kitchen, Sarah smelled. Sniffed means smelled. One of the sweet smell, chocolate smell. She is smelling the chocolate. ఓకే, ఆమె కిచెన్ నుండి పాజ్ చేసుకునేటప్పుడు ఏమొస్తుంది స్మెల్? మంచి చాక్లెట్ స్మెల్ వస్తుంది. ఓకే, అండ్ ఆల్సో సెంట్ ఆఫ్ హాట్ చాక్లెట్స్. షీ స్మెల్డ్ ద స్మెల్ ఆఫ్ హాట్ చాక్లెట్స్. మంచి వేడిగా చాక్లెట్ తయారు చేస్తున్న స్మెల్ వచ్చేస్తుంది. బట్ షీ ignored means she left that. She did not take care about that. She don't want to see what is there. Understand? She ignored ante adi valesindi because she was in a hurry to go out to the lake and to see the foggy figure. A foggy figure ni chudalana interest lo undi kada. She wasn't very interest, no. That's what she ignored. What is in the kitchen? What happened in the kitchen? Who is preparing something? She ignored it.
అసలు కిచెన్లో ఏముందనేది తను వదిలేసింది. షీ ఈస్ రెడీ టు గో అవుట్ సైడ్. బోత్ ఆర్ గోయింగ్, సమీర్ అండ్ సారా ఆర్ గోయింగ్ అవుట్. And she went and followed Samir to the door. They went to the boat dock. Boat dock means platform where the boats stopped. Boat stopped. Bus stop laga boat stop. Where the boats stopped, that is the boat dock. Okay, both went to the boat dock. Okay, next what happened we will see in the next class. Today's class is completed. Okay, stay home and be safe. Bye.